ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. విజయ్ సీఎం అవ్వబోతున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా డిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు తమిళనాడులో పాతుకుపోయి ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అవి రెండింటిని కూడా వెనకబడేలా చేసి ఈ రెండు పార్టీల కంటే కూడా ఘన విజయం సాధించిన విజయ్ అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? అసలు ఎవరైనా ఇంతకుముందు ఊహించుంటారా? రెండు పార్టీలను ఓడించి, అది కూడా చాలా స్ట్రాంగ్గా తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పార్టీలని అసలు ఎటువంటి ఎడతెరిపి లేకుండా అలా వెనుకన పడేసి కనీసం పార్టీ పెట్టి ఒక సంవత్సరం కూడా కాలేదు. అంటే ఫిబ్రవరిలో పెడితే ఇప్పటికి ఇంకా ఫిబ్రవరి కూడా రాలేదు. అంటే ఈ 1 ఇయర్లోనే విజయ్ సంపాదించిన ఆరాధన కావచ్చు, ప్రజల దగ్గర నుంచి పెంచుకున్న నమ్మకాన్ని కావచ్చు, అసలు అది ఎంత అమాంతంగా ఉంది అంటే ఒకే సింగిల్ టేక్లో అసలు సీఎం అయిపోయారు. అది కూడా పార్టీ పెట్టి 1 ఇయర్ కాకముందే. అండ్ ముఖ్యంగా అసలు విజయ్ సీఎం అవ్వడానికి గల కారణాలు ఏంటి? డిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు కూడా అసలు ఆ విధంగా అసలు మెజారిటీ అంత తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు ఇప్పుడు ఒకసారి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం విజయ్ ఫ్యాన్స్ గురించి చెప్పుకోవచ్చు. విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ మనందరికీ తెలుసు, అతనికి ఉన్న స్టార్డమ్ ఏంటో మనందరికీ తెలుసు. ముఖ్యంగా విజయ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అసలు ఎక్కడా లేని అది ఒక ఆరాధన అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్లో. సో అంతటి ఫ్యాన్ బేస్ అయితే అతనికి ఉంది తమిళనాడులో. అండ్ ఆల్సో విజయ్ పాన్ ఇండియా స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్లీ తమిళనాడులో అతనికి డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారని మనందరికీ తెలుసు. సో ఫ్యాన్స్ కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. బట్ చాలామంది ఈ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వక ముందు కూడా ఏమని చెప్పుకున్నారు, లేకపోతే అనాలిసిస్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ పెట్టి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వట్లేదు కాబట్టి మేబీ ఇప్పుడు అఫీషియల్గా అతను అంటే ఎలక్షన్లో పాల్గొంటే మేబీ వచ్చే 1 ఇయర్కో లేకపోతే నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్కో అప్పటికి పుంజుకుంటాడు, సీఎం అవుతాడు అని అందరూ నమ్మారు. బట్ దానికి టైం పడుతుంది అని నమ్మారు. బట్ అసలు ఇక్కడ టైం అసలు ఏ విధంగా అసలు కూడా తీసుకోని పరిస్థితి. కనీసం ఒక 1 ఇయర్ కూడా కాకుండానే సీఎం అవుతున్నాడు విజయ్. ఇది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. సో అదే ఇంతకుముందు మనం డిస్కస్ చేసే మ్యాటర్ ఏంటి అంటే ఫ్యాన్స్. సో ఈ ఫ్యాన్స్ మనందరికీ తెలుసు, తెలుగు 2 రాష్ట్రాలలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక హీరో వచ్చేసి పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి అసలు ఎంతమంది జనం వెళ్తారో, అసలు అక్కడ ఎలా రచ్చ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తొక్కిసలాటలు అవుతాయి. ఇలాంటి సంఘటనలన్నీ మనం చూస్తూనే ఉంటాము. బట్ పొలిటికల్ లీడర్స్ వీటిని ఇలా ఏ విధంగా చెప్తూ ఉంటారు అంటే, అతను హీరో, అతన్ని చూడడానికి మాత్రమే వస్తారు, చూడడానికి వచ్చినంత మాత్రాన అందరూ ఓటర్లు అయిపోరు, అతనికి ఓట్లు వేయరు. ఈ విషయం అందరికీ తెలుసు. సో మీరు కూడా కొంచెం చూసి తప్పుకుంటే బెటర్. అండ్ ఒక హీరో పార్టీకి వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు మహా అంటే, అలా వచ్చి కొన్ని రోజులు చూసి ఈ కష్టాలన్నీ చూడలేక వెళ్ళిపోతారు అని ఎగతాళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ చాలా మంది ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాటలు కూడా మనం విన్నాం చాలా క్లియర్ కట్గా. బట్ అసలు ఇది ఏది నిజం కాదు. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే, ఒకే మాట మీద ఉంటారు, చూడడానికే కాదు ఓట్లు వేయడానికి కూడా చాలా ఎక్కువ మందితో వస్తారు అన్నది దీంట్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్యాన్స్ ఒక మెయిన్ రోల్ ప్లే చేశారు విజయానికి అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ జెన్జీ యూత్ అంటే మనందరికీ తెలుసు. సో ఇప్పుడున్న పీపుల్ ఎవరైతే అంటే ఇప్పుడు 50, 60, 70 దాంట్లో చాలామంది చదువుకొని ఉండొచ్చు, చదువుకొని ఉండకపోవచ్చు. బట్ మోస్ట్లీ కొంతమంది చదువుకొని ఉండని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటి, అసలు డిఎంకేని నమ్మినా డిఎంకేని నమ్మినా వాళ్ళు అసలు న్యాయం చేసినా చేయకపోయినా, డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా సరే వాళ్ళు ఒక పార్టీని అనుకుంటే ఒకే పార్టీకి ఓటేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏమో అదే చుక్క ముక్క లేకపోతే పైసలు వీటిని చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు. బట్ వీటన్నింటిని కూడా ఈ జెన్జీ యూత్ మార్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఉంటారో వీళ్ళందరూ కూడా విజయ్ని నమ్మారు కాబట్టి మనం చాలా టైమ్స్ ఈ టాక్స్ విన్నాము. ఈ పేరెంట్స్ అందరూ కూడా విజయ్కి ఓటేయాలి, అమ్మా నువ్వు ఇంట్లో విజయ్కే ఓటేయాలి, మన ఫ్యామిలీ అంతా విజయ్కే ఓటేయాలి అని ఇలాంటి మాటలు విన్నాము. సో ఈ మాటలు పైకి మాత్రమే కాదు, ఇది చాలా లోతుగా విజయ్ గెలుపుకి చాలా ఏమంటారు ఒక మంచి కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ పేరెంట్స్ అందరూ కూడా నువ్వు చదువుకున్నావు కదా బిడ్డ, నువ్వు ఏం చెప్తాది, ఇదేం చేయాలి అదేం చేయాలి అని పిల్లల్ని అడుగుతూ ఉంటారు. సో పిల్లలందరూ కూడా ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి ఎవరు మనకు మంచి చేయగలరు, ఎవరు బాగా థింక్ చేసి ఎవరు న్యాయం చేయగలరు, ఇవన్నీ కూడా ఆలోచించేంత శక్తి ఉంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీలను కూడా చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు
అని వాళ్ళు ప్రూవ్ చేశారు ఈ సిచ్యువేషన్ లో. సో ఒక జెన్జీ యూత్ కూడా మెయిన్ రోల్ ప్లే చేసింది. ఎవరైనా సరే రాజకీయాలలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడైనా సరే ఏదన్నా పెట్టి సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ జెన్జీని మీరు ఆకట్టుకుంటే ఆ జెన్జీ మీ గెలుపుకి మొదటి మెట్టు అవుతారు. సో ఇది ఎక్కడ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో అదే తొలి మెట్టు అని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ప్రభావం మనుషుల మీద కాకుండా, అంటే ఇంతకుముందు జెంజి చాలా మెయిన్ పాత్ర అని అనుకున్నాం కదా. సో ఆ జెంజి పాత్ర కంటే కూడా అసలు ప్రతి ఒక్కరి మీద లైక్ ఒక 30 years అవ్వచ్చు, 40 years అవ్వచ్చు, 50, 60, 70 అండ్ ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి, ముసలోళ్ళ దగ్గర దాకా కూడా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతలా ఉంటుంది అంటే పొద్దున్నే లేచి ఫోన్ చూస్తారు, వార్తలు కూడా ఈ మధ్యలో చదవడం మర్చిపోయారు. సో ఇలాంటప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్గా కనిపిస్తే, మీరు ఎంత ఎక్కువగా కనిపిస్తే, మీరు చేసిన పనులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా ప్రభావం కూడా అసలు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఎలక్షన్ టైంలో విజయ్ చేసిన సోషల్ మీడియా పోస్టింగ్స్ కావచ్చు, లేకపోతే అసలు ఇది ఒక ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు హ్యాష్ అయినా సరే, లేకపోతే సోషల్ మీడియా నెట్వర్క్స్ ప్రతి ఒక్క చోట, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా విజయ్ ట్రెండింగ్గా మారాడు. విజయ్ చేసిన ప్రతి విషయాన్ని కూడా ట్రెండింగ్గా మార్చారు. సో సోషల్ మీడియా కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనుకున్నాం, మరి సోషల్ మీడియాలో విజయ్ పై నెగిటివిటీ కూడా వచ్చింది కదా. నెగిటివిటీ మళ్ళీ ఈ నెగిటివిటీ కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ పడాలి కదా, మరి ఎందుకు గెలిచాడు అంటే, సో ప్రజలు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు. ఏది పర్సనల్ లైఫ్ వాళ్ళకు మంచి సొసైటీకి మంచి చేయాలన్న ఆలోచన ఉందా లేదా, అండ్ వాళ్ళు ఎంతలా ఆలోచించగలరు ఒక సొసైటీ గురించి అన్నది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అండ్ ఆల్సో ఈ బ్యాడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, త్రిష కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ కావచ్చు, లేకపోతే ఆ పొలిటికల్ మీటింగ్లో కొంతమంది చనిపోతే వాళ్ళ మీద పెట్టిన కేసెస్ కావచ్చు, ఈ నెగిటివిటీ అంతా కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ విజయ్ ఫ్యాన్ బేస్కి వచ్చేసరికి చాలా తక్కువ అయిపోయింది. సో ఇది ఒక మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ సోషల్ మీడియాలో విజయ్ ఎంత ఎక్కువగా ప్రమోట్ చేసుకున్నాడు అంటే, సోషల్ మీడియాలో నువ్వు ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ విజయ్ ట్రెండింగ్లో ఉండే. సో అట్లయితే అంటే అది కూడా యూజ్ అయింది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం అసలు సొసైటీ మీద ఏ విధంగా పడుతుంది అన్నది మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే, ఒక చిన్న శారీ షాప్ నుంచి ఒక గూగుల్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అంటే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే సోషల్ మీడియా ప్రభావంతోనే మిలియన్ సంపాదిస్తున్నారు. సో అలాంటి రోజులలో అయితే ఉన్నాము. సో అందువల్లే సోషల్ మీడియా ప్రభావం కూడా విజయ్ గెలవడానికి అవకాశాలు ఉండొచ్చు. అండ్ ఆల్సో విజయ్ గెలవడానికి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా ఈ యూత్ని ఎక్కువ ఆకర్షించింది. ఇప్పుడు నేను 3 కాన్సెప్ట్స్ ఏవైతే చెప్పానో, ఒకటి ఫ్యాన్స్, ఒకటి జెన్జీ యూత్, అండ్ ఆల్సో సోషల్ మీడియా. ఒకటి ఫ్యాన్స్ అండ్ జెన్జీ యూత్కి ఏదైతే నచ్చినాయో పథకాలు అంటే అన్ఎంప్లాయ్మెంట్ తీరుస్తామని చెప్పారు, అండ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండేలా చేశారు. అండ్ ఆల్సో ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా యూత్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఒక కాలేజ్లో ఎంతమంది బయటకు వస్తే అసలు వాళ్ళు ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది జాబ్ చేస్తున్నారు లేదో అన్నది మనకు తెలుసు. కాబట్టి సో ఈ యూత్ కానీ లేకపోతే జెన్జీకి కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఆ కొరత తీరుస్తా అన్నారు. కాబట్టి మేబీ వీళ్ళందరినీ కూడా ఆకర్షింపజేసింది అదే అంశం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవన్నీ పథకాలు నచ్చడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, అలాగే అతనికి ఉన్న ఫ్యాన్ బేస్, స్టార్డమ్, వీటన్నింటి వల్ల కూడా విజయ్ గెలవడానికి, సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా విజయ్ గెలుపు వెనకాల ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేసింది అని చెప్పుకోవచ్చు.